ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్స్ చూస్తే అంతరించిపోతున్న అటవీ చెట్లు జాతులను అభివృద్ధి చేస్తాం. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్ర ధామ అల్లూరు సీతారామరాజు జిల్లా రాచమొమ్మంకి మండలంలో ఉన్న బరదరాంపల్లి పంచాయతీలో గల 6,56,667 సెక్టర్లలో ఉన్న టేకు ప్లాంటేషన్ పరిశీలించడానికి వచ్చిన రంపచోడవరం డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్ర ధామాను మీడియా అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా స్పందిస్తూ ఏజెన్సీలో మారిజాతి కలప మొక్కలను పెంచి అడవుల అభివృద్ధికి పెంచుతున్నామని, కార్చిచ్చుకు గురి అడవులను GPS ద్వారా గమనించి చర్యలు తీసుకుంటున్నామని, మా ఫారెస్ట్ ఆఫీసర్లతో కొంత సిబ్బంది కొరత ఉందని మీడియాకు తెలపడం జరిగింది. ఈ క్రమంలో సబ్ DFO మండల రేంజ్ ఆఫీసర్ పాల్గొన్నారు. నర్సరీ ఉన్నాయి కదా, ఉర్లాక్ నర్సరీ కానీ మాడి జాతి పెడుతున్నాము. దాంట్లో ఏ జాతికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి? మన తెల్లమద్ది, నల్లమద్ది, రోజ్వుడ్, తర్వాత ఎగిషా, నెమలి నారేపి మొత్తం పెంచుతున్నాము. ఓకే సార్, అంటే ప్రతి గ్రామంలో అడవులు నరకకుండా అవేర్నెస్ ప్రోగ్రాలు ఏమైనా కండక్ట్ చేస్తాం? అది కూడా చేస్తున్నాము. ప్రతి BSS ద్వారా హెల్ప్ తీసుకొని మేము చేస్తున్నాము. ప్రతి విలేజ్లో ఆల్రెడీ ఫైర్ సీజన్ ఉంది కాబట్టి ఫైర్ కంట్రోల్ చేయడం, ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేయడం, అది దాన్ని కలిసి మనం పెడుతున్నాము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన చెక్ పోస్ట్లు ఏంటంటే సార్ మన జ్యూడిక్షన్లో టోటల్ 7 చెక్ పోస్ట్ ఉన్నాయి. మ్యాక్సిమం 1 మంత్ లోపల వస్తుంది సార్. బేస్ క్యాంప్లు అనేది పెంచే అవకాశం ఉందండి డివిజన్ పరిధిలో? ఇప్పుడు పెన్షన్లు మనము పాత అన్నీ ఉన్నాయి, అది కంటిన్యూ చేస్తున్నాము. కొత్త ఏమి పెట్టాలి సార్. ఇప్పుడు మనకి RFO పట్టాలు ఇచ్చిన దాంట్లో అక్కడ మట్టి తవ్వకాలు, చెట్లు నరికడం అది జరుగుతున్నాయండి. ఇటీవల NS10 వెహికల్స్ కూడా మన రేంజ్ గారు సీజ్ చేయడం జరిగింది. అట్లా చేయకూడదు. అది RFR పట్టాల లోపల కేవలం కల్టివేషన్ కోసం మాత్రమే ఉన్నాయి. కల్టివేషన్ సాగు వాళ్ళు చేసుకోవచ్చు, మొక్కలు పెంచుకోవచ్చు, కానీ బిజినెస్ దాంట్లో ఏమీ చేయకూడదు. అది మిట్టి తీయకూడదు. ఒకవేళ అలాగా తెలియకుండా చేస్తే అట్లా తీసుకునే చర్యలు ఏమైనా ఉంటాయండి? అంటే మనం ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాము. ఇప్పుడు ఈ మంత్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాగే పెడుతున్నాము. అందరికీ ఫార్మర్స్ అవేర్నెస్కి కోసం వాళ్ళకి అవగాహన కల్పడానికి మనము ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాము. నెక్స్ట్ వీక్ మనం ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ పెడతాము. కానీ ఎవరైనా అది చేస్తే ఖచ్చితంగా అది ఒఫెన్స్ అవుతుంది. AP ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అది ఒఫెన్స్. సార్, ఇప్పుడు కొన్ని జాతులు అంతరించిపోతున్నాయండి. ఎగ్జాంపుల్ రోజ్వుడ్ ఉందండి. అంతరించిపోతున్న జాతులకి మనం ప్లాంటేషన్ పెట్టి అట్లా చేస్తున్నాము ఆల్రెడీ. ఇప్పుడు మనం దాదాపు 4.4 lakh సీడ్లింగ్ పెంచుతున్నాము. దాంట్లో రోజ్వుడ్ కూడా పెంచుతున్నాము, ఇంకా వేరే జాతి కూడా పెంచుతున్నాము. మనము అడవిలో ప్లాంటేషన్ పెంచుకోవడానికి, తర్వాత బయట ప్రైవేట్ పట్టాలైన్లో కూడా పెంచుకోవడానికి మనము పెట్టాము. 4.4 lakh సీడ్లింగ్స్ అనాలిసిస్ స్కీమ్ కింద పెట్టాము, ఇది పెంచుతున్నాము. సార్, ఇప్పుడు మనకి వేసవిలోని జంతువులు వాగులు వంకలు అన్నీ ఎండిపోతాయండి. అట్లకి ఏమన్నా వాటర్ సదుపాయం ఏమన్నా? అంటే అది చిన్న SMC అంటే సోయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్ మనము చేస్తున్నాము. దానికోసం కూడా సోర్సర్ చిన్న పిట్స్ పెట్టుకొని దానిలో నీళ్ళు పెడతాము సమ్మర్స్లో. 7 మండల పరిధిలో సుమారుగా మన ఫారెస్ట్లో ఎంతవరకు పెట్టించిందండి? అంటే ఎన్ని హెక్టార్లో ఫారెస్ట్ ఉంది మనకి మన డివిజన్ పరిధిలోని? మన డివిజన్లో 2.62 lakhs హెక్టేర్ ఫారెస్ట్ ఉంది. దాంట్లో మనం మొత్తం కలిస్తే దాదాపు మనం 50 పైన MPT మినీ పర్క్యులేషన్ ట్యాంక్ పెడుతున్నాము. తర్వాత రోక్ఫిల్ డ్యామ్ కూడా చేస్తున్నాము. స్టాగర్ ట్రెంచెస్, CCT కంట్రోల్ ట్రెంచెస్ కూడా పెడుతున్నాము. సోర్సర్ పిట్స్ కూడా పెడుతున్నాము. చిన్న వర్క్స్ ఉన్నాయి, అది చేస్తున్నాము. ప్లాంటేషన్లో చిన్న నర్సరీలు ఉన్నాయి కదా సార్, అంటే చేస్తున్నాము. మన స్టాఫ్ ఆల్రెడీ ఫైర్ వాచర్ పెట్టుకుని కంట్రోల్ చేస్తున్నాము. ఆల్రెడీగా మన స్టాఫ్ ఆ డ్యూటీలో ఉన్నారు. డైరెక్ట్గా మనకు సెటిలైట్ నుంచి మెసేజ్ వస్తుంది. ఎక్కడైనా ఫైర్ జరిగితే ఇమీడియట్గా మన SMS ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన స్టాఫ్ ఫీల్డ్కి వెళ్ళి ఆపుతున్నారు ఫైర్. అక్రమ కలప రవాణా జరగకుండా ఏమైనా చర్యలు తీసుకున్నారు? 4 చెక్ పోస్టులు ఎక్స్ట్రా పెంచడం అంటే అది స్టాఫ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. అండ్ ఎక్స్ట్రా స్టాఫ్ మన అంటే ఫైర్ వాచర్ పెడుతున్నాం. సార్, ఇప్పుడు మన పరిధిలోని 7 మండలాల పరిధిలో ఎంతవరకు స్టాఫ్ కొత్త చిన్నవి రేంజర్? మన దగ్గర టోటల్ ఏజెన్సీ ఏరియాలో 6 రేంజ్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. ఎంతవరకు స్టాఫ్ కొడుతుందని అడుగుతున్నాం సార్. ఫైర్కి మొత్తం టోటల్ స్టాఫ్ కొడుతుంది మీ పరిధిలో, డివిజన్ పరిధిలో? దాదాపు మన దగ్గర 150 స్టాఫ్ ఉన్నారు. ఎంతమంది ఇంకా స్టాఫ్ సిబ్బంది పడతారు? ఫైర్ సిబ్బంది టోటల్ సిబ్బంది మన 150.
కొరత అడుగుతున్నానండి. ఇంకెంతమంది డెఫిషియన్సీ డెఫిషియన్సీ ఉన్నాయి అంటే మన దగ్గర దాదాపు 40% డెఫిషియన్సీ ఉన్నాయి. 40% సార్. దానికైనా గవర్నమెంట్ మన అప్రూవ్ పంపడం ఏంటండి? అంటే గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తున్నారు, అంటే ఎగ్జామ్ ద్వారా కొత్త హైరింగ్ చేయాలి, టైం పడుతుంది. సార్ ఇప్పుడు ఎన్ఎస్ఎస్ సిస్టమ్ కొత్తగా నిర్మిస్తున్నారండి. అవి పోలవరం టు కాకరపాడులో అక్కడ అడవి ప్రాంతాల్లో ఇంకా రోడ్డు విస్తరణ పనులు జరగట్లేదు. దానికైనా పర్మిషన్ అనేది టైం పడుతుందండి. అంటే పర్మిషన్కి ఆల్రెడీ మన ప్రొసీజర్ ఉంది. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చిన తర్వాత కొన్ని కండిషన్ పెట్టారు గవర్నమెంట్. ఆ కండిషన్కి వాళ్ళు కంప్లై చేయాలి, వాళ్ళు ఫాలో చేయాలి. ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళు దాంట్లో దాదాపు మ్యాక్సిమంగా అయిపోయింది. వాళ్ళు ఇచ్చారు మనకు రిపోర్ట్. ఇప్పుడు మనము సిఏ ల్యాండ్ దానికోసం ఒకటి ఇచ్చారు. ఆ సిఏ